హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనలో చాలామందికి ఏముందిలేండి, అందరికీ ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడి రెసిపీ వివరించబోతున్నాను. ఇది మా ఆవిడ స్టైల్లో చేసిన రెసిపీ అండి. ఈ రెసిపీకి ఎటువంటి హంగామా ఆర్భాటాలు అవి ఇవి ఏవి అవసరం లేకుండా కొద్ది ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది. మీలో కూడా ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇది దాదాపు రాయలసీమ ఆంధ్ర వాళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది మా స్టైల్లో చూద్దాం, మీరు కూడా చేసి ప్రయత్నించండి. ఓకేనా. సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 3 కట్టలు పెద్ద గోంగూర, 2 పెద్దగా ఉల్లిపాయ గడ్డలు, 2 టమోటాలు, ఒక 25-30 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదేనండి మెయిన్, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కట్ట మెంతికూర. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్తే, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్ వేసి ఒక కుండలో బాగా వేంపేసి అందులోకి అల్లం వెల్లుల్లి ముద్ద ఒక ముద్ద అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేంపేసి, తరువాత పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసి అది కూడా అలా వాడ్చేసి, నెక్స్ట్ టమోటాలను కూడా బాగా ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలండి. బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకుంటాము కదా, ఆ గోంగూరని కూడా మగ్గిపోయిన దాంట్లోకి అలా పెట్టేసి దాన్ని కూడా మగ్గిచ్చేస్తే మెత్తగా మగ్గిపోతుంది. బాగా మగ్గిపోయిన తర్వాత కిందకి తీంచేసి పప్పు కట్టె తీసుకొని మెత్తగా ఎనుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి తినడానికి మనకు. దీనికైతే మేమైతే ఎటువంటి పోపు దినుసులు కానీ, ఎండు మిరపకాయలు కానీ, కరివేపాకు అది ఇది అని ఏం పెట్టట్లేదు. ఇదైతే మాకు చాలా ఇష్టం, నాకు మా పిల్లలకి. మా పాప అయితే రెండో పాప ఆకుకూరన్నం అని భలే లాగిచ్చేస్తుంది, మంచిగా తినేస్తుందండి మా పిల్లలైతే. నాకు కూడా చాలా ఇష్టము. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి చూస్తున్నారు కదా, ఇది అయిపోయే లోపల నేను ఒక కథ చెప్తాను గోంగూర మీద. ఆ కథ ఏమిటంటే గోంగూర నాడే అనే కథ ఒకటి ఉందండి. ఇందులో ఒక నీతి కూడా ఉంది. నీతి మీన్స్ మన పిల్లలకి ఎట్లా అనేది. సరే, కథలోకి వెళ్తే, ఒకానొక ఊర్లో ఒక పిల్లోడు అండ్ వాళ్ళమ్మ ఇద్దరు ఉంటారు. పిల్లోడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి తోటలో గోంగూర కట్టలు తెంపుకొని వస్తాడనమాట. తెంపుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చి, అమ్మ నాకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టము, నాకు గోంగూర పచ్చడి చేసి పెట్టవే అని అంటే, వాళ్ళమ్మ ఎక్కడరా ఈ గోంగూర అంటే, నాయుడు గారి తోటలో తెంపుకొచ్చాను లేవే, పచ్చడి చేసి పెట్టు నువ్వు ఫస్ట్ అంటే, సరే పిల్లాడు చేసింది దొంగతనం అని తెలిసి కూడా వాళ్ళమ్మ పిల్లాడిని మందలించకుండా సరే అని సర్ది చెప్పుకొని పచ్చడి చేసి పెట్టేస్తుంది. పచ్చడి బాగా తినేసి పడుకునేస్తారనమాట రాత్రికి. ఓకే, పడుకున్నాం. మళ్ళీ అట్లా రోజులు గడుస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకొక రోజు వస్తూ మామిడికాయలు తెంపుకొస్తాడు. ఈసారి మామిడికాయలు తెంపుకొచ్చి, అమ్మ నాకు మామిడికాయ పప్పు చేసి పెట్టమ్మా అంటే, వాళ్ళమ్మ చిన్న పిల్లాడే కదా, ఏదో అల్లరి చేసుకుంటే తెచ్చుంటాడులే అని మామిడికాయ పప్పు చేస్తాడు, తింటాడు, శుభ్రంగా పడుకుంటాడు. సో అట్లే అన్ని చిన్న దొంగతనాలు చేస్తూ ఒకరోజు తోటలో మళ్ళీ ఏవో కూరలు తెంపుకుంటా ఉంటే పాలేరు పట్టుకుంటాడు అనమాట. పాలేరు పట్టుకొని వచ్చి వాళ్ళ అమ్మతోటి, ఏమమ్మో ఈ పిల్లగాడు చూడు మీ కొడుకు ఈ దొంగతనం చేస్తున్నాడు అంటే, చాలేవయా అది దొంగతనం అంటారా, ఏదో పిల్లాడు ఏం చూసి ఏమనుకుంటున్నావు నువ్వు, వెళ్ళిపో అని వాళ్ళమ్మ అతన్ని మందలించి పంపించేస్తుంది. నేను చేసిన దాన్ని మా అమ్మ పొగుడుతోంది అన్నట్లు అని ఆ పిల్లాడు భావించి అట్లా చిన్న దొంగతనాలు చేస్తూ పెరిగి పెద్ద అయిపోతాడు అనమాట. ఈసారి పెద్దోడైనాడు కదా, ఆ వయసుకు తగ్గట్టే చేస్తాడు. చిన్నపిల్లోడు కాబట్టి అప్పుడు చిన్నవి, ఇప్పుడు పెద్దోడైనాడు కాబట్టి పెద్దవే చేస్తాడనమాట. అట్లా డబ్బు దొంగిలించుకుంటా పోలీసులకి పట్టుబడతాడు. పోలీసులు
వానికి సంఖ్యలు వేసుకొని ఆ దొంగకి వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు అవి ఇవి జప్తు చేస్తారు. ఇప్పుడు ఎవరు లేరు అలా పిల్లలు తప్పు చేస్తే గట్టిగా వాళ్ళ అమ్మ బోరు బోరు మని ఏడ్చుకుంటా అయ్యో భగవంతుడా నా కొడుకు పరిస్థితి ఏంటని ఏడుస్తా ఉంటది. ఒక తోటలో మళ్ళీ పళ్ళు కోసుకొస్తుంటే పాలేరు పిల్లోడు ఏమంటాడు, పాలేరు పట్టుకొని ఏమమ్మో నేను కొడుకు చూడు ఈ రోజు ఈ దొంగతనం స్థితిలో చేసినాడంటే, ఉన్నానంటే మా పిల్లాడు అటువంటి కారణం పిల్లాడు నువ్వే కాదులేవయ్యా, ఆ రోజు చూసి నేను ఏమనుకున్నావు గోంగూర వెళ్ళు, తెచ్చిన వెళ్ళు నాడే అని మళ్ళీ నన్ను నువ్వు మందలించి ఉండింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు నాకు ఈ అని ఆ రోజు పిల్లాడు అనేసరికి మనసులో వాళ్ళ అనుకొని అమ్మ ఇంకా అట్లా ఇంకా చేసుకుని బాధపడి పెద్దోడు బాధపడి అయిపోతాడు. ఏడుస్తూ కూర్చుండిపోతాడు. ఈసారి పెద్ద So దొంగతనం friends, చేస్తాడు ఆ పిల్లగాడు. పిల్లగాడు అంటే అదే దొంగ. మీరు పోలీసులు కూడా వచ్చి ఎవరైనా కానీ దొంగని పట్టుకొని మన ఇంట్లో పిల్లలకి సామాన్లు అవి ఇవి చిన్నప్పుడే అన్ని ఏదైనా దొంగతనం కానీ తప్పు తీసుకొచ్చినట్టువన్నీ చేస్తే తీసుకెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళని ఆ మందలించి పిల్లోనికి మంచి సంఖ్యలు మార్గంలో వేసి పెట్టే తీసుకొని ప్రయత్నం పోతుంటే చేయాలి. ఏ వాళ్ళ తల్లిదండ్రులైనా అమ్మ కూడా బోరు ఇప్పట్లో బోరుమని దాదాపు ఏడుస్తూ అందరూ ఉంటది. అలానే ఇంకా చేస్తున్నారులేండి. ఇట్లా చేసినావు ప్రపంచం అదే అని. తీరుగా ఉంది. అప్పుడు ఆ సో పిల్లోడు, ఫ్రెండ్స్, ఈ స్టోరీ అమ్మా, కనుక మీకు నచ్చిందంటే నేను ఆ మాత్రం రోజు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ గోంగూర చేసుకోండి. నాయుడు గారి ఇలాంటి తోటలో నుంచి స్టోరీలు తెంపుకొచ్చిన చాలా చాలా నాడే చెప్తాను నేను. నన్ను రోజుకొక మందలించి మంచి ఉంటే స్టోరీ, మోరల్ నాకు ఈ స్టోరీ. పరిస్థితి మీలో వచ్చేది కాదు గోంగూర కదమ్మా మాత్రం అని ఎంతమందికి పిల్లాడు ఇష్టమో ఏడ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళ అమ్మ కామెంట్ ఇంకా చేయండి ఫ్రెండ్స్. దుఃఖమైపోతుంది. సో చూసారా ఈ ఇదండి, గోంగూర మనం మామిడి చేసిన ఏదైనా గోంగూర పిల్లలు భలే తప్పు వచ్చింది కదా. చేసినప్పుడే వాళ్ళని మా అక్కడే కౌలుది మందలించి అయితే మంచి ఈసారి మార్గంలో పట్టు పెట్టాలండి. పట్టి సో మరీ దీంట్లో నీతి తినింది, 2 గ్రహించారు ప్లేట్లు కదండి. లాగించేసింది. సో ఈ ప్లీజ్ స్టోరీ సబ్స్క్రైబ్ కనుక అవర్ మీకు ఛానల్ ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. లైక్ థ్యాంక్ యూ. షేర్ బై బై. కామెంట్ అండి. థ్యాంక్ యూ.